సో ఇంత సక్సెస్ఫుల్ గా యాజ్ ఎ ప్లేయర్ గా మీరు ఇంటర్నేషనల్, నేషనల్ గేమ్స్, గోల్డ్, సిల్వర్ మెడల్స్ అన్ని అందుకుంటూ ఉన్నారు. అండ్ అకాడమీ, ఒక చెస్ కి ట్రైనింగ్ అకాడమీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? సో 2015 లో మేము సంధ్య చెస్ సెంటర్ అని స్టార్ట్ చేసాము. రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే 2014 లో ఒక పేరెంట్ వచ్చి యుఎస్ లో అలా అడిగేటప్పటికి నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయ్యి, సో ఉంటుంది కదా అని రిజిస్ట్రేషన్ చేయించాము. తర్వాత 2024 లో సంధ్య చెస్ క్లబ్ అని నేమ్ చేంజ్ చేసాము. సో చెస్ మామూలుగా సంధ్య చెస్ అకాడమీనే, బట్ కాకపోతే ఏంటంటే యుఎస్, యూరోప్ లో క్లబ్ అంటేనే తెలుస్తుంది అనమాట. సో అందుకని ప్రొఫెషనల్ గా లుక్ ఉండాలని చెప్పి మేము సంధ్య చెస్ క్లబ్ కింద చేంజ్ చేసాం 2024 డిసెంబర్. అండ్ ఇప్పుడు కూడా అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ వివిధ దేశాల నుంచి ఉన్నారా మీకు ప్లేయర్స్? స్టూడెంట్స్ మాకు యుఎస్ నుంచి ఉన్నారు, దుబాయ్ నుంచి ఉన్నారు, యూరోప్ నుంచి ఉన్నారు, ఇండియా నుంచి ఉన్నారు. ఓకే. ఎక్కువగా అంటే ఎక్కువ పీపుల్ ఆఫ్ స్టూడెంట్స్ అసలు ఏ కంట్రీ నుంచి ఉన్నారు? యుఎస్ నుంచే ఉన్నారు. యుఎస్ నుంచి ఫస్ట్ ట్రైన్ చేసిన అబ్బాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడారు. ఇంటర్నేషనల్ అంటే ఇంకా వరల్డ్ లెవెల్ అన్నమాట. అది కూడా వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఇచ్చే టైటిల్. సో తను చాలా బాగా చేశాడు. తర్వాత మళ్ళీ యుఎస్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చెస్ క్యాంప్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. తర్వాత అక్కడ నుంచి ఆన్లైన్ స్టూడెంట్స్ కంటిన్యూ అయ్యేవాళ్ళు. సో 2020 to 2024 నేను కాలిఫోర్నియాలో చెస్ క్యాంప్స్ చేశాను. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్, ఓకే నేను అకాడమీ స్టార్ట్ చేయగలను, స్టూడెంట్స్ బాగానే ఉన్నారు అని చెప్పి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అక్కడ నుంచి స్టూడెంట్స్ ఆన్లైన్ లో కూడా కంటిన్యూ అవుతారు, ఆన్లైన్ లో కూడా క్లాసెస్ చేస్తున్నాం. సో 2024 డిసెంబర్ లో అఫీషియల్ గా ఆఫ్లైన్ చెస్ అకాడమీ స్టార్ట్ చేసాం. అప్పటిదాకా ఆన్లైన్ లో చెప్పడం అలా ఉండేది. సో క్యాంప్స్ చేయడం కానీ అలా చేశాను. సో 2024 డిసెంబర్ లో అఫీషియల్ గా స్టార్ట్ చేశారు విజయవాడలో.